గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో సరికి ఏంటంటే ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కానీ చూడవచ్చు అనమాట. ఏంటంటే మనకి బయాస్ అన్న యాదవ్కి అదేవిధంగా నాన్ విష్ణుకి ఇద్దరికి కూడా గొడవ అయితే జరుగుతుంది అనమాట. అసలు నీకెందుకురా బాబు ఈ గొడవ, దీని గురించి వీడియో పెట్టాల్సిన అవసరం ఏంటంటే మీరు అందరూ చాలా అనుకోవచ్చు. కామెంట్స్ కూడా చాలా మంది చేస్తారనమాట. వాళ్ళకి నేను ఇచ్చే రిప్లై ఏంటంటే ఒకసారి మీరు గమనించండి, ఈ వీడియో పెట్టిన 2-3 రోజులకి దీనికి వ్యూస్ ఎక్కువ ఉన్నాయో, కంటెంట్కి ఎక్కువ వ్యూస్ ఉన్నాయో మీరే గమనించండి. ఏంటంటే మనకి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి యాక్చువల్లీ గొడవ వచ్చేసరికి ఏంటంటే మనకి నాన్ వేసిన యూట్యూబ్ ఛానల్ కింద అయితే చాలామంది ఒక 2 months బ్యాక్ అయితే కామెంట్స్ పెట్టడం అయితే జరిగిందనమాట. ఏంటంటే మనకి బయాస్ అన్ని యాదవ్ వచ్చేసరికి మనకి ఇండియా టు అమెరికా బైక్ రైడ్ అయితే చేశారనమాట. అంటే మనకి బైక్ మీద ఇండియా నుంచి అమెరికా వరకు కూడా వెళ్ళాడు అనమాట. ఏంటంటే నిజంగానే ఇండియా నుంచి అమెరికా బైక్ మీద వెళ్ళొచ్చా అని చెప్పేసి నాన్ వేసిన కింద కామెంట్స్ అయితే చేయడం జరిగిందనమాట. అంటే చాలామంది ఇంత ఖర్చుపెట్టి వేసాలు ఖర్చుపెట్టుకుని వెళ్తున్నారు ఫ్లైట్ల కోసం, తన బండి మీద వెళ్ళిపోయాడు అని చెప్పేసి వెళ్ళొచ్చా అని చెప్పేసి అయితే కామెంట్స్ చేయడం జరిగిందనమాట. అసలు తనకి ఎందుకు కామెంట్ చేశారన్న విషయానికి వచ్చినట్లయితే మనకి నాన్ విష్ణు వచ్చేసరికి మనకి టూరిజంలో పిహెచ్డీ చేయడం అయితే జరిగిందనమాట. తనకి టూరిజం పైన అయితే చాలా అనుభవం అయితే ఉంది. తనదంతా అంటే తన స్టడీ తను చేసిన తర్వాత ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఏంటంటే తనైతే బైక్ మీద అయితే వెళ్ళలేదు అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాడు. ఏంటంటే ఇండియా వరకు కూడా బైక్ మీద వెళ్ళాడు. అక్కడ నుంచి ఏంటంటే మనకి షిప్లో బండిని ఎక్కించి మనకి అమెరికా వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేశాడు. ఈ మధ్యలో వ్లాగ్ మొత్తం ఏమైంది అని చెప్పేసి క్వశ్చన్ చేయడం అయితే జరిగిందనమాట. దానికి బయాస్ అన్ని యాదవ్ వచ్చేసరికి ఒక రిప్లై వీడియోకి ఏదైతే పెట్టడం అయితే జరిగింది ఇన్స్టాలోను చూడొచ్చు. మొత్తం దాని నిండా కూడా బూతులు అయితే ఉన్నాయన్నమాట. నాకు వీడియోతో ఒకసారి మీకు వీడియోలో యాడ్ చేస్తాను, ఒకసారి ఆ వీడియో క్లిప్ని చూడండి, లేకపోతే కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఏంటంటే దీంట్లో ఎవరిది తప్పు అనే విషయానికి వచ్చినట్లయితే దీంట్లో పర్టికులర్గా వచ్చేసరికి మనకి బయాస్ అని యాదవ్ది తప్పు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను జస్ట్ క్వశ్చన్ చేశాడు అంతే. తను ఏంటంటే పచ్చిగా బూతులు మాట్లాడడం కానవచ్చు, ఇదంతా కూడా జరిగిందనమాట. నేను చెప్పేది ఏంటంటే మనకి బయాస్ అని యాదవ్దే తప్పు అనేది నేనైతే చెప్తాను. ఎందుకంటే నాన్ విష్ణు కూడా ఎలాంటి బూతులు కూడా మాట్లాడారనమాట. తలుచుకుంటే తను ఇంకా మాట్లాడారనమాట. తలుచుకుంటే తను ఇంకా గట్టిగా అయితే బూతులు అయితే మాట్లాడగలడు. కాకపోతే తన ఏంటంటే తనకు తెలిసిన తనైతే చెప్పి ఊరుకున్నాడు అంతవరకునే. కాకపోతే మనకి బయాస్ అని యాదవ్ సరికి మనకి పచ్చి బూతులు మాట్లాడడం కానవచ్చు, డైరెక్ట్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తాడు అనమాట వీడియో అనేది. ఒకసారి మీరు కూడా చూడండి. అసలు మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళిద్దరిలో ఎవరు తప్పు అనుకున్నారో అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మీకు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.